ఏపీ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూ ఆక్రమణ వ్యవహారంపైన రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని మండిపడుతున్నారు. బినామీల పేరుతో కోట్ల విలువ చేసే భూముల్ని లక్షలిచ్చి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తే సహించమంటున్నారు. అద్భుతమైన రాజధాని అంటూ సీఎం చంద్రబాబు, మంత్రులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఉండవల్లి, పెనుమాక రైతులు తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ యొక్క అసైన్మెంట్ భూములు దాదాపుగా 5 లక్షలు అంటే 1,50,00,000 రూపాయలు ఉన్న భూములు పట్టిబాటి పుల్లారావు కానీ, నారా లోకేష్ కానీ, నేను సత్యహరిచంద్ర కుటుంబంలో పుట్టాము, మేము అవినీతికి వ్యతిరేకం అని డైలీ మైకులు పుట్టి చెప్పే దేవినేని ఉమా కానీ, లేకపోతే పుల్లారావు కానీ, నారాయణ కానీ ఎంత భారీ కుంభకోణం జరుగుతుందనేది వైఎస్ఆర్ పార్టీ ముందే గ్రహించింది. ఇక్కడ రాజధాని అనేది కట్టరో, ఓన్లీ రిలేజ్ వ్యాపారం మాత్రమే చేస్తారో. అట్లాగే వాళ్ళ భూములు అమ్ముడుపోవడానికి చుట్టుపక్కల 20 మండలాల్లో వ్యవసాయ జోన్లుగా ప్రకటించారు. అంటే మీరు పంటలు మాత్రమే పండించండి, మీరు ఫ్లాట్ వ్యాపారం కానీ కనీసం వైద్య నిమిత్తం హాస్పిటల్ కూడా కట్టడానికి మీకు పర్మిషన్ లేదు అని చెప్పి జీవోని కూడా ఇష్యూ చేసి రాజధాని కోర్ ఏరియాలో పెట్టారు. భూదండా జరుగుతుంది, భూ ఆక్రమణ జరుగుతుంది, పేదల భూములు లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటి నుంచి అసెంబ్లీలో పోట్లాడుతుంది. అయితే దానికి కాదు, మేము అత్యంతమైన రాజధాని కడుతున్నాం, ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయిలో రాజధాని కడుతున్నాం, సింగపూర్ కంపెనీకి ఇచ్చాం, జపాన్ కంపెనీకి ఇచ్చాం, అదిగో వాళ్ళు వచ్చి ఆడ అది కడుతున్నారు, వీళ్ళు ఇది కడుతున్నారు అని చెప్పి మాకు ఎల్ఈడి టీవీలు టైపులో 29 గ్రామాల ప్రజలకి ఒక మ్యాగ్నెట్లో చూశారు. అట్లాగే 29 గ్రామాల్లో భూములు తీసుకున్న ఉండవల్లి, పెనమాక, నిడమర్రు కొన్ని గ్రామాల ఈ ఎత్తుగడిన ముందే మాకు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీగా ఉన్న ఎమ్మెల్యే ఆర్కే గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము 2-3 సార్లు మా ప్రాంతాన్ని తీసుకొచ్చి చూపించి అసలు స్వరూపాన్ని మేము గ్రహించి మేము 9-2 పారాలు ఇచ్చామండి. ఈ ప్రాంతం అంతా కూడా మా భూములు మీకు ఇవ్వము. ఈ రాజధాని రాకముందే వాళ్ళు భూమి కొనుగోలు చేశారండి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఫస్ట్ నుంచి మేము చెబుతా ఉన్నాం, ఇక్కడ అది రాజధాని వాళ్ళు కట్టరు, క్యాపిటల్ కాదు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని మేము మొదటి నుంచి చెబుతున్నాము. మేము ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 5 గ్రామాల వాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఒక వర్గం ఆపుతున్నారు. మొన్న కూడా ఆయన చెబుతున్నాడు, తెలుగు అక్కడ బీజేపీ ఆయన మా చంద్రబాబు నాయుడు భలే రాజధాని కడుతున్నాడు, వీళ్ళు చూస్తున్నామని ఇక్కడ ఊరోళ్ళు ఆపుతున్నారని. ఇది ప్రతిపక్షం వాళ్ళు ఒక వర్గం కాదండి. అక్కడ వాళ్ళు 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలకి రాజధాని అనకముందు పొలాలు కొనుక్కున్నారు. ఆల్రెడీ మాకు ఇక్కడ మా గ్రామాల్లో అంతకుముందు రాజధాని అనకముందు 15 ఎకరం 15 కోట్లు, 14 కోట్లు, లాస్ట్ 15 కోట్లు మా ఇక్కడ ఈయన ఉండండి మాకు రాజుగారు, నూకరాజు గంగరాజు గారు, ఆయన పొలాలే ఉన్నాయి. ఆయనే మాయకులు కొన్నాడు 5 కోట్లు 6 కోట్లు కిందవరకు. తెలుగుదేశం నాయకులు ఉండే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక వర్గం వల్ల పొలాలు కొనుక్కొని వాళ్ళు ఇబ్బంది పెడతారు రైతులకి, వాళ్ళు రాజధాని అని చెప్పి వాళ్ళు ఈ సోదరుల మీరు నాయకులు వీళ్ళందరూ కలిసి లోకేష్, బాలకృష్ణ వాళ్ళు ఆవిడ రాజధాని అనకముందు ఈ ఏరియాలో పొలాలు కొన్న తర్వాతే 4 రోజుల తర్వాత ఏరియా రాజధాని అని వచ్చింది. ఇది ఫస్ట్ నుంచి ఇక్కడ జరుగుతుంది, ఇది అన్యాయం జరుగుతుంది. రైతులు రాజధాని కట్టడం ఫస్ట్ నుంచి చెబుతున్నాం మేము. చెబుతుంటే వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టి మమ్మల్ని రైతుల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఊర్లో అమ్మట ఇలా చేస్తున్నారు, కానీ ఇది రాజధాని కడతాను కానీ మేము ఎప్పుడు అనుకుంటలేదు. మా ఉండవల్లి గ్రామంలో ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోమనండి, ఇవ్వడం వల్లనే ఒత్తిడి చేయవద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. మొన్న కూడా ఏం చెప్పారంటే ఇదే టీడీపీ వాళ్ళు 10 సెంటు పైన ఉండాలి తీసుకుంటాం అని చెప్పి మళ్ళీ ఇలా 5 సెంటు 3 సెంటు ఉండాలి కూడా ప్లాన్ ఏదో చూపించి మ్యాప్ చూపించి ఈ రకంగా మోసం చేస్తున్నారండి. మేమంతా ఎప్పుడు మేము ఈవెన్ తుళ్ళూరు సిఆర్డీలో కూడా కాగితాలు ఇచ్చి వచ్చాం. అదేండి మా ఉండవల్లి సంగతి. రాజధానికి ఎవరు వ్యతిరేకులు కారు. మనకి రాష్ట్రం విడగొట్టిన తర్వాత రాజధానికి కావాల్సిందే, అది తప్పనిసరి. రాజధానికి ఎంత భూమి కావాలనేది అందరికీ తెలుసు. ఇంతకుముందు 23 జిల్లాలకి ఉన్న భూమి దాదాపు 500 ఎకరమే రాజధాని మొత్తానికి ఆఫీస్ భవనాలకి. మరి ఇవాళ ఈ రాజధాని పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ దాదాపు 15,000 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 15,000 ఎకరంలో 5,000 ఎకరమే ఎక్కువ రాజధానికి సంబంధించిన అన్ని భవనాలు నిర్మించడానికి కోసం. మరి ఇంకా దీనికి కావాల్సిందంటే ఇంకా దాదాపు 50,000 ఎకరం, 1,00,000 ఎకరం మేము తీసుకుంటామని చెప్పి అనేది దేనికోసం ఇది ఇవాళ ప్రజలందరికీ కూడా బయటికి తెలుస్తుంది. ఇవాళ అంటే ఏంటంటే తెలుగుదేశం ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ బావలో బావమర్దులు బంధుగణం అంతా, చంద్రబాబు నాయుడు గారి బంధుగణం అంతా కూడా ఈ భూములు కొని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దానికోసమే ఇక్కడ ఈ వ్యవహారం చేస్తున్నారు అనేది ఒకటి అర్థమైంది. రాజధాని గ్రామంలో రాజధాని కట్టడానికి 42 ఎకరాలు ఆల్రెడీ ఫిక్స్ చేశారండి.
అది దాని వరకే సరిపోద్ది రాజధాని. ఇక్కడి నుంచి మిగతా పొలం కొన్న పొలం అంతా కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడానికే ఈ ప్లాన్ చేస్తున్నారండి. ఇక్కడి నుంచి రోడ్లు వేయడానికి, రోడ్లకు ఇక్కడి నుంచి రోడ్డు వేసుకుని వెళ్ళడానికి, మా పొలాల నుంచి తక్కువ రేటు కట్టి రోడ్డు వేసుకెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు. అది మాత్రం